శ్రోతలకు వీక్షకులకు నమస్కారము. రుక్మిణీ కళ్యాణము. ఈ రుక్మిణీ కళ్యాణము అంటే రుక్మిణీదేవి సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్మకు రాసినటువంటి లేఖే ఈ రుక్మిణీ కళ్యాణము. పూర్వకాలములో శ్రీ వైష్ణవులు రుక్మిణీ కళ్యాణమును, శ్రీశైవులు గిరిజా కళ్యాణమును వివాహం కొరకు కన్నెపిల్లల చేత పారాయణం చేయించేవారు. ప్రస్తుతం మనము రుక్మిణీ కళ్యాణమును గురించి తెలుసుకోబోతున్నాం కనుక వివాహం కొరకు రుక్మిణీ కళ్యాణమును పారాయణగా చేయదలిచిన వారు ముందుగా శ్రీకృష్ణుని పూజ చేసి శ్రీకృష్ణ పరమాత్మ అష్టోత్తరము, కృష్ణాష్టకము చదువుకొని తరువాత మాత్రమే ఈ రుక్మిణీ కళ్యాణము అనేటువంటి ఈ పారాయణను ప్రారంభించాలి. వీలైనంత వరకు ఈ రుక్మిణీ కళ్యాణమును గురు శుక్రవారాలలో పారాయణం ప్రారంభించాలి. ఇంకా ఏకాదశి, పౌర్ణమి, దశమి తిథులలో పారాయణం చేయటం చక్కని శుభ ఫలితాలను అతి త్వరగా అందజేస్తుంది. ఇక మనము ఈ రుక్మిణీ కళ్యాణము కథలోకి వచ్చినట్లయితే, నిజానికి ఈ రుక్మిణీ కళ్యాణము అంతా కూడా సంస్కృత భాషలో ఉంటుంది. ఈ రుక్మిణీ కళ్యాణము సంస్కృత శ్లోకాలన్నింటినీ కూడా పోతనామాత్యుడు తెలుగు పద్యాల రూపంలో అనువదించారు. కానీ ప్రస్తుతము ఉన్నటువంటి పరిస్థితులలో మనకు సంస్కృతపు శ్లోకాలు కానీ తెలుగు పద్యాలు కానీ చదవటం కొంతమేర ఇబ్బంది ఉండటం వలన ఈ రుక్మిణీ కళ్యాణ గాథను గురించి తెలుగులో వీలైనంత సులభ రీతిలో మీకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇక మనము కథలోకి వచ్చినట్లయితే, వివాహం కాని కన్నెపిల్లలు రుక్మిణీ పారాయణమును ప్రతి శుక్రవారము 11 సార్లు నిష్ఠతో పారాయణము చేయటం వలన వారికి సుగుణవంతుడైనటువంటి వ్యక్తితో వారికి వివాహం జరగగలదు. ఆ శ్రీకృష్ణ పరమాత్మని, రుక్మిణీదేవిని మనసునందు నిలుపుకొని స్వచ్ఛమైన ప్రేమతో, భక్తితో వారిని నమ్మి ఈ రుక్మిణీ కళ్యాణము అనేటువంటి పారాయణను ప్రారంభించాలి. ఇక మన రుక్మిణీ కళ్యాణము ఈ కథలోకి వచ్చినట్లయితే, పూర్వము విదర్భ దేశములో కుండిన అనేటువంటి ఒక నగరం ఉండేది. దానికి భీష్మకుడు అనేటువంటి ఒక మహారాజు పాలిస్తూ ఉండేవాడు. ఈయన గొప్ప రాజు, మహావీరుడు. ఈ భీష్మక రాజుకు 5 పుత్రులు ఉండేవారు. అతని మొదటి పుత్రుడు రుక్మి. ఈ రుక్మి అత్యంత నీతిమాలినవాడు. ఈ 5 పుత్రుల తరువాత, అంటే 5 మంది కొడుకుల తర్వాత ఈ భీష్మక మహారాజుకు ఒక కూతురు పుట్టింది. ఆ కూతురికి ఈ భీష్మక మహారాజు రుక్మిణి అనే పేరును నిర్ణయించాడు. ఈ రుక్మిణీదేవి జన్మించి పెరుగుతూ ఉండగా ఆ భీష్మక మహారాజు యొక్క వైభవం కూడా ఆమె పెరుగుతున్నట్లుగానే దేదీప్యమానంగా పెరిగి పెద్దవుతూ వస్తుంది. రుక్మిణీదేవి తన చిన్నతనమంతా కూడా బొమ్మలకు పేర్లు పెట్టి వాటికి పెళ్ళిళ్ళు చేస్తూ తన తోటి బాలికలతో వియ్యము చేస్తూ ఉండేది. ఆమె ఉన్నటువంటి అంతఃపుర సముదాయం అంతా కూడా ఎప్పుడూ వివాహానికి సంబంధించినటువంటి మంగళ వాయిద్యాలతో ఎప్పుడూ ధ్వనిస్తూనే ఉండేది. రుక్మిణీదేవి ఎప్పుడూ కూడా పప్పు బియ్యాలను గిన్నెలయందు పోసి వాటితో కమ్మనైన చక్కని వంటలు, ఉండ్రాళ్ళు వంటి చక్కని వంటలు చేసి తన తోటివారికి ఇస్తూ ఉండేది. ఆమె యొక్క ఉద్యానవనంలో ఉన్నటువంటి పుష్పలతలకు నీరు పోసి, అంటే తీగజాతి మొక్కలకు పూలు కాసేటువంటి తీగజాతి మొక్కలకు చక్కగా నీరు పోసి, ఎరువు వేసి వాటికి చక్కని పందిళ్ళు నిర్మించి వాటిని పోషిస్తూ ఉండేది. రుక్మిణీదేవి చిన్నతనమంతా కూడా ఆమె బంగారపు ఉయ్యాలలో ఊగుతూ ఎంతో ఆనందంగా గడిపింది. ఆమె చక్కగా చిలకలకు, గోరువంకలకు మాటలు నేర్పుతూ ఆనందంగా గడిపేది. రుక్మిణీదేవికి సన్నని తీగ వంటి శరీరం ఉండేది. ఆమె ముఖము చంద్రబింబమంతటి కాంతితో ఉండేది.
చక్కని పొడవైన జుట్టు రుక్మిణీదేవి సొంతము. ఇక రుక్మిణి యొక్క 5 సోదరుల పేర్లు రుక్మి, రుక్మరథుడు, రుక్మబాహువు, రుక్మకేశుడు, రుక్మనేత్రుడు అనేటువంటి ఈ 5 తోబుట్టు అయినటువంటి రుక్మిణీదేవి తన తొలి యవ్వన ఆరంభములో తన తండ్రి గృహానికి వచ్చినటువంటి అతిథుల వల్ల శ్రీకృష్ణుడి యొక్క రూపము, బలము, సద్గుణాలను వీటన్నింటినీ ఆ గృహానికి వచ్చినటువంటి అతిథుల వల్ల ఆమె విని శ్రీకృష్ణుడే తనకు సరి అయిన జీవిత భాగస్వామి అని రుక్మిణీదేవి నిర్ణయించుకుంది. ఇక ద్వారకలో ఉన్న శ్రీకృష్ణుడు కూడా కన్యకామణి అయినటువంటి రుక్మిణీదేవి యొక్క రూపము, వివేకము, సత్ప్రవర్తన, తన యొక్క శుభ లక్షణాలు, సద్గుణాలన్నింటినీ శ్రీకృష్ణుడు కూడా అనేక మంది చేత విని ఉన్నాడు. రుక్మిణీదేవిని వివాహం చేయాలనే సంకల్పము తన మనసులోనే ఆయన కూడా తీసుకున్నాడు. ఈ విధంగా పరస్పరము రుక్మిణీదేవి, శ్రీకృష్ణుడు ఇద్దరూ కూడా ఒకరిని ఒకరు వారి వారి జీవిత భాగస్వాములుగా మనసులో నిర్ణయించుకున్నారు. కానీ రుక్మిణీదేవి అన్నగారైనటువంటి రుక్మి అంటే రుక్మిణీదేవి యొక్క 5 మంది అన్నలలో మొదటివాడు రుక్మి. ఈ రుక్మి మాత్రము కృష్ణుడంటే అస్సలు పడదు. కృష్ణుడి పట్ల ఎప్పుడూ కూడా ఆయనకు విరోధ భావం ఉండేది. చక్కని శుభలక్షణాలు కలిగినటువంటి తన చెల్లి అయిన రుక్మిణిని శ్రీకృష్ణునికి కాకుండా తన చెల్లెలిని చేది దేశాధిపతి అయిన శిశుపాలునికి ఇచ్చి పెళ్లి చేయాలని సంకల్పించాడు. తాను అనుకున్నదే తడవుగా రుక్మి తన తల్లిదండ్రులను ఒప్పించి రుక్మిణి పెళ్లి కార్యక్రమాలను మొదలుపెట్టాడు. ఇక రుక్మిణీదేవి తన అన్నగారి యొక్క దురాలోచన గ్రహించి రానున్న ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి ఆమె తన శ్రేయస్సును కోరే అగ్నిద్యోతుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుని పిలిపించి అతనితో ఈ విధంగా చెబుతుంది: ఓ విప్రోత్తమ, గర్వాంధుడైనటువంటి నా అన్న రుక్మి నన్ను శిశుపాలునికి ఇచ్చి పెళ్లి చేయ సంకల్పించాడు. ఎలాగైనా సరే నీవు ద్వారకకు వెళ్ళి ఆ శ్రీకృష్ణునికి నా పరిస్థితిని తెలిపి అతనిని ఇక్కడికి తీసుకొనిరా అని మరికొన్ని రహస్యాలు ఆయనకు చెప్పి పంపింది. ఇక రుక్మిణీదేవి మాటలను విన్న ఈ అగ్నిద్యోతుడు అనేటువంటి బ్రాహ్మణుడు వెంటనే ఆయన ద్వారకకు వెళ్ళి శ్రీకృష్ణుని సమీపించి రుక్మిణీదేవి చెప్పినటువంటి సమాచారాన్ని ఆయనకు అందించాడు. అగ్నిద్యోతుడు ద్వారకకు వెళ్ళేసరికి శ్రీకృష్ణుడు బంగారపు సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. అతడిని చూసి బ్రాహ్మణుడు పెళ్లి కుమారుడువు కమ్మని ఆశీర్వదించాడు. వెంటనే కృష్ణుడు ఆ సద్బ్రాహ్మణునికి షడ్రసోపేతమైన విందు భోజనం పెట్టి సర్వోపచారములు చేసి అతని పక్కగా కూర్చొని ఆయనకు పాదసేవ చేస్తూ ఈ విధంగా అన్నారు: ఓ బ్రాహ్మణుడా, నిత్య సంతోషివైన నీ ప్రవర్తన అనుసరణీయం. అయ్యా, మీరు ఏ దేశం వారు? మీ యోగక్షేమాలు విచారించేటువంటి రాజుగారు ఎవరు? నీ మనోవాంఛలేమిటో నాకు చెప్పండి. తప్పకుండా మీ కోరికలన్నింటినీ నేను నెరవేరుస్తాను అని హామీ ఇచ్చాడు శ్రీకృష్ణుడు. అంతటితో ఆ బ్రాహ్మణుడు వినయముతో ఈ విధంగా అంటున్నారు: కృష్ణ, విదర్భ దేశాన్ని పాలించే భీష్మకునకు రుక్మిణి అనే పేరుగల కూతురు ఉంది. ఆమె మిమ్మలను వివాహం చేసుకోదలిచి ఈ శుభవార్తను మీకు వివరించాలని నన్ను పంపినది. ఆమె యొక్క సందేశాన్ని వినండి అని అంటూ రుక్మిణీదేవి పంపినటువంటి సందేశాన్ని శ్రీకృష్ణుడికి వినిపిస్తున్నాడు. ఓ కంసాంతక, నీ గుణ విశేషములు వినినచో శారీరక తాపాలన్నీ నశిస్తాయి. ఓ కళ్యాణ స్వరూప, నీ దర్శన భాగ్యం నేత్రానందకరం. నీ దివ్య నామస్మరణ వలన బంధాలు తొలగుతాయి. నీవు ధన్యుడవు. వంశము, విద్య, అందము, యవ్వనము, మంచితనము, సంపద, బలము,
పరాక్రమము, దానము, కారుణ్యము అనే గుణసంపదలతో శోభిల్లుతున్నావు నీవు. ఇట్టి నిన్ను ఏ కన్యక వరించకుండా ఉండగలదు? స్త్రీలలో ఉత్తమురాలైన శ్రీ మహాలక్ష్మి ఆనాడు నిన్ను చేపట్టలేదా? నేనొక్కతినే నిన్ను ప్రేమించానా ఏమి? ఓ మంగళదాయక, పురుషులందు సింహము వంటి వాడవైన నీకు చెందవలసిన నన్ను ఆ శిశుపాలుడు హరింప ప్రయత్నిస్తున్నాడు. అల్పుడైన అతడు నీ ఘనమైన పరాక్రమాన్ని గూర్చి ఎరుగడు కదా. పూర్వజన్మలయందు నేను లోకశుభంకరుడు ఆ జగన్నాయకుడు అయిన గోవిందుని పతిగా వాంఛించి నోములు చేసినట్లయితే, దాన ధర్మాది పుణ్యకార్యాలు చేసినట్లయితే శ్రీకృష్ణుడు నాకు పతియగుతాడు. శిశుపాలాది నీచులు యుద్ధమందు పరాజితులవుతారు. ఇంకా రుక్మిణీదేవి ఈ విధంగా అంటుంది: ఓ పద్మనాభ, నీకిక్కడ ఆటంకం ఏమీ లేదు. చతురంగ బల సమేతుడవై వచ్చి శిశుపాల జరాసంధులను ఈ ఉగ్ర రణమునందు ఓడించి రాక్షస వివాహ పద్ధతిన నన్ను తీసుకువెళ్ళు. నేను నీ వెంట వచ్చేందుకు సంసిద్ధముగా ఉన్నాను. ఓ రుక్మిణి, నీవు ఆంతరంగిక అంతఃపురమందు ఉంటావు కదా, నిన్ను నేను ఏ విధంగా తీసుకొని పోగలను అని మీరు అనుకోవచ్చు. ఆ విధంగా మీరు నన్ను తీసుకువెళ్ళాలంటే నీ బంధుజనమును, అంతఃపుర రక్షకులను వధించవలసి వచ్చును కదా అని నీవు భావించినట్లయితే ఈ రభసతో పనిలేని ఒక ఉపాయాన్ని మనవి చేసేదను, ఆలకించండి అని ఈ రుక్మిణీదేవి శ్రీకృష్ణుడికి చెబుతోంది. పెళ్లికి ముందుగా పెళ్లి కూతురును మా ఇలవేల్పైన ఆ గౌరీదేవిని కొలిచేందుకై మా వారు నన్ను ఊరి వెలుపల ఉన్న దుర్గగుడికి పంపుతారు. ఆ సమయంలో నన్ను నీ వెంట తీసుకొని వెళ్ళుము. ఇంకా రుక్మిణీదేవి శ్రీకృష్ణునితో ఈ విధంగా అంటుంది: తీర్థపాదుడవైన నీ అనుగ్రహానికి నేను అర్హురాలను కాకున్నచో బ్రహ్మచర్యానిష్టను పూని 100 జన్మలకైనా సరే నీవే నా పతివి కావాలని నిన్నే ధ్యానిస్తూ ప్రాణాలని నీకు అర్పితం చేస్తాను. ఇదే నా మనోనిశ్చయం. నీ మధుర వాక్కులను వినిపించని చెవుల వల్ల నాకు ప్రయోజనము లేదు. నీవు అనుభవించని ఈ శరీర లావణ్యము ఎందుకూ కొరగాదు. పాదచర్యకు ఉపక్రమించని ఈ జన్మ ఎన్ని జన్మలెత్తినా లాభశూన్యము. ఈ రీతిన అగ్నిధ్యోతుడు రుక్మిణీదేవి పంపిన సందేశాన్ని శ్రీకృష్ణుడకు విన్నవించి, కర్తవ్యాన్ని మీరే యోచించాలి అని అతడు మరలా రుక్మిణీదేవి గురించి ఈ విధంగా వర్ణిస్తాడు. రుక్మిణీదేవి చరణాలు చిగురుటాకుల అందాన్ని మించుతాయి. ఓ కృష్ణ, మా పెద్దలపై ప్రణామం చేసి చెబుతున్నాను. నీవు రుక్మిణి ఈడూ జోడై ఉంటారు. మీకు తప్పక వివాహం జరుగుతుంది. ఆలస్యమిక ఎందుకు? నీవు నీ వారితో కలిసి ఆమెను చేరే ప్రయత్నం వెంటనే చేయి. శత్రువర్గాన్ని అణిచివేసి లోకానికి హితాన్ని చేకూర్చుము అని చెప్పాడు అగ్నిధ్యోత బ్రాహ్మణుడు. విదర్భ రాజకుమారి పంపిన వార్త విని ఆమె రూప లావణ్యములు తెలుసుకొనిన వాడై వెంటనే రుక్మిణి మీద ప్రేమతో రథము ఎక్కి శత్రువర్గాన్ని ఛేదించి ఆ కన్యకామణిని తన జీవిత భాగస్వామిగా చేసుకునేందుకు బయలుదేరాడు. అలాగే కృష్ణుడు వివాహ ముహూర్త సమయం అగ్నిధ్యోతుని ద్వారా తెలుసుకున్నాడు. తన సారథి అయిన ధారకుడితో శైభ్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహక అనే 4 గుర్రాన్ని ఉంచిన రథాన్ని అధిరోహించి అగ్నిధ్యోతుని వెంట పెట్టుకొని ఒకే ఒక రాత్రిలో ద్వారక నుంచి విదర్భకు ప్రయాణించి విదర్భకు వచ్చాడు కృష్ణుడు. అక్కడ రాజైన భీష్మకుడు కుమారునికి లోబడి తన కుమార్తెను శిశుపాలునికి ఇచ్చి పెళ్లి చేయటానికి అంగీకరించి శుభకార్య ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఇక భీష్మకుడు అంటే రుక్మిణీదేవి యొక్క తండ్రి గారైనటువంటి భీష్మక మహారాజు
శాస్త్రరీతిన పితృదేవతలకు బ్రాహ్మణులకు పూజలు చేసి వారిచే మంగళ ఆశీర్వచనాలను తీసుకొని ఆ తరువాత రుక్మిణీదేవికి అభ్యంగ స్నానమును ఆచరింపచేసి ఆమెను నవవధువుగా వస్త్రాభరణములతో అలంకరింపచేశారు. వివాహ మహోత్సవం నిర్విఘ్నంగా సాగేందుకు అనేక రకాలైనటువంటి రక్షలు చేశారు. నూతన దంపతుల క్షేమముకై నువ్వులు, గోవులు, సువర్ణ రజతములు, వస్త్రములు బ్రాహ్మణులకు దానమిచ్చారు. బలరామకృష్ణులను తరిమికొట్టి ఎట్టి పరిస్థితులలో ఆటంకం లేకుండా రుక్మిణీదేవిని శిశుపాలునికిచ్చి వివాహం చేయాలని జరాసంధుడు, దంతవక్త్రుడు, సాల్వ, విధూరకుడు మొదలైనటువంటి రాజులు వారి యొక్క చతురంగ బలాలతో అక్కడికి విచ్చేశారు. ఇంకా పలు దేశాల రాజులు అనేక మంది వచ్చారు. భీష్మకుడు శిశుపాలునకు ఎదురెళ్ళి తగిన రీతిన పూజించి, అంటే ఇక్కడ భీష్మక మహారాజు శిశుపాలునకు ఎదురేగడం అంటే శిశుపాలుడు తన అల్లుడుగా రాబోతున్నాడు. అందుకు భీష్మక మహారాజు శిశుపాలునికి ఎదురుగా వెళ్ళి ఆయనను తగిన రీతిలో సత్కరించి విడిదిని ఏర్పాటు చేశాడు. ఇక ఈ జరిగిన విషయాన్నంతా శ్రీకృష్ణుడి అన్నగారైన బలరాముడు గ్రహించి కృష్ణుడు ఒక్కడే వెళ్ళాడు, శిశుపాలునకు జరాసంధుడకు అనేకులైన రాజుకు సహాయంగా ఉన్నారు, కృష్ణుడొక్కడే బయలుదేరి వెళ్ళాడు, శిశుపాలునికి జరాసంధుడు అనేకులైనటువంటి రాజులు సహాయంగా ఉన్నారు, ఆ కన్యకను తీసుకుని వచ్చేటప్పుడు యుద్ధం సంభవించగలదు, మహాత్ముడైన శ్రీకృష్ణుడికి సహాయపడవలనని ఆ బలరాముడు అసంఖ్యాకమైనటువంటి ద్వారకా సైన్యముతో బయలుదేరి విదర్భకు విచ్చేశాడు. ఆ సమయములో రుక్మిణి ఏకాంత మందిరమున కూర్చొని ఆ యదువల్లభుడు అంటే ఆ శ్రీకృష్ణుడు తనను చేరలేడేమో అనే సందేహంతో ఎంతగానో ఆందోళన చెందుతూ ఉంది. సుముహూర్తము మరుసటి దినమే, అంటే వివాహ ముహూర్తము మరుసటి రోజే. వివాహం దగ్గర పడుతూ ఉన్నది. ఆమె మనసులో కృష్ణుడెందుకు రాలేదు అని ఎంతగానో ఆందోళన చెందుతూ ఉంది. కృష్ణునికి నా వార్త చేరిందో లేదో, ఇక దైవ నిర్ణయము ఏ విధంగా ఉందో ఏమో, నేను పంపిన ఆ అగ్నిద్యోత బ్రాహ్మణుడు ద్వారకకు వెళ్ళారో లేదో, మార్గమధ్యములో ఎక్కడైనా ఆటంకం వలన నిలిచిపోయారో ఏమిటో, ఇలా అనేకమైనటువంటి సందేహాలతో రుక్మిణీదేవి మనస్సు ఆందోళనకరంగా ఉన్నది. ఇంకా రుక్మిణీదేవి తన మనస్సులో ఆ గౌరీ మహాదేవి నన్ను కాపాడునో లేదో, పరమేశ్వరుడి కృప నా యందు ఉన్నదో లేదో అనుకుంటూ నా అదృష్టం ఏ విధంగా ఉందో అని ఆమె ఆందోళన పడుతూ ఉన్నది. ఇలా ఆమె అనుకుంటూ ఉండగా ఈ అగ్నిద్యోత బ్రాహ్మణుడు శ్రీకృష్ణునితో పాటు ద్వారకాపురికి వచ్చేశాడు. ఇలా రుక్మిణీదేవి అనేక విధాలుగా తనలో తానే మదనపడిపోతూ ఉండగా ఆమెకు శుభసూచకంగా తన ఎడమ కన్ను ఎడమ భాగం అదిరాయి. ఆమె పంపిన ఈ అగ్నిద్యోత బ్రాహ్మణుడు రుక్మిణీ దగ్గరకు వచ్చి ఆమెతో ఇలా అంటున్నాడు, ఓ బాలామణి, నీ సద్గుణాలను ఆ సుదర్శనాయుధుడు మెచ్చుకున్నాడు, నాకు అమితమైనటువంటి ధనరాశులను ఇచ్చాడు, ఇదిగో నేను ఇప్పుడే వచ్చాను. దేవదానవులు ఏకమై అడ్డు వచ్చినప్పటికీ రాక్షస వివాహ రీతిన తప్పక నిన్ను అతను తీసుకువెళ్ళగలడు. నీ సత్ప్రవర్తన అదృష్టము నేటికి ఫలించినవు తల్లి అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు. ఇక ఆ మాటలు విన్న రుక్మిణీదేవి ఆ బ్రాహ్మణునికి నమస్కరించి, ఓ బ్రాహ్మణ శ్రేష్ఠుడా, నీ ఉపకారముకు ప్రత్యుపకారం ఏమి చేయాలో ఎరుగని దాన్ని నేను, నీకు నా ప్రణామాలు అని పలికింది రుక్మిణీదేవి. అంతలోనే భీష్మకుడు బలరామకృష్ణులు తన కుమార్తె వివాహానికి వచ్చారని తెలిసి మంగళ వాయిద్యాలతో ఎదురెళ్ళి శాస్త్రోక్త రీతిన వారిని సత్కరించి మధుపర్కాలు ఇచ్చి
పలు రకాలైనటువంటి ఆభరణాలు సమర్పించాడు. ఈ విధంగా అక్కడికి వచ్చినటువంటి రాజులందరికీ కూడా వారు ఆశించినటువంటి వస్తు సముదాయాలన్నింటినీ సమకూర్చి వారిని ఆదరించాడు భీష్మకరాజు. ఇక విదర్భ నగర ప్రజలు శ్రీకృష్ణుని రాకను చూసి వచ్చి ఆయన సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ, ఈ శ్రీకృష్ణుడే విదర్భరాజు తనయకు తగినవాడు, ఆహా ఎంత చక్కని రూపము అని వారందరూ అలా భావిస్తున్న తరుణములోనే రుక్మిణీదేవి గౌరీదేవిని అర్చించటానికి అంతఃపురము నుండి బయలుదేరింది. కవచదారులైన భటులు పలు రకాల ఆయుధాలు ధరించి ఆమె వెంట నడిచారు. ఇంకా ఆ రుక్మిణీదేవి వెంబటి చెలికత్తెలు, అనేక మంది దాసీలు, బంధువులు, బ్రాహ్మణ సువాసినులు పూలు పెట్టుకొని, నూతన వస్త్రములు ధరించి, బంగారు ఆభరణాలు ధరించి పాటలు పాడుతూ ఆమెను అనుసరించారు. ఆ రుక్మిణీదేవి వారందరితో కలిసి అంబికా ఆలయానికి వచ్చినది. పరిశుద్ధురాలై ఆ అంబికాలయములో బ్రాహ్మణ ముత్తైదువులు పరమేశ్వర సహితంగా ఆ భవానికి అభిషేకం చేశారు. గంధాక్షతలు సమర్పించి పుష్ప వస్త్రాభరణాలతో అమ్మవారిని అలంకరింపచేశారు. ధూపదీప నైవేద్యాలతో అనేక కానుకలు అర్పించితిరి. అనంతరము రుక్మిణీదేవిని దుర్గాదేవికి మొక్కించారు. ఇప్పుడు రుక్మిణీదేవి ఆ భవానిని, అమ్మా గౌరీ, శాశ్వతులు ఆది దంపతులు అయిన పార్వతీ పరమేశ్వరులను మిమ్ము మదియందు నమ్ముకొని భక్తితో నిన్ను సేవిస్తున్నాను. అమ్మలయందు నీవు మేటివి, దయకు సముద్రము వంటి దానవు. కృష్ణుని నాకు భర్తను గావించుము తల్లి. నిన్ను నమ్మిన వారికి ఎన్నడూ నష్టమనున్నది లేదు కదా అని వేడుకుంటూ ఆమె దుర్గాదేవికి నమస్సులు అర్పించి భర్తృ సమేతులైన బ్రాహ్మణ సతులకు ఉప్పు, అప్పములు, తాంబూలములు, మంగళసూత్రములు, చెరకు వడలను ఇచ్చి పూజ గావించినది. ఆ మంగళాక్షతలను ధరించి ఆమె ఆ గౌరీదేవికి నమస్కరించి మౌనంగా గుడి నుండి బయటకు వెళ్ళినది. ఆ సమయములో రుక్మిణీదేవి తుమ్మెదల వంటి నల్లనైన ముంగురులు, చిగురుటాకుల వంటి అడుగుల జంట, నిండు చంద్రుని వంటి ముఖము, లేడి చూపుల వంటి చూపులు, పద్మ సుగంధాలు వెదజల్లే రుక్మిణీదేవిని చూసి అక్కడ ఉన్న అందరూ కూడా ఆశ్చర్యచకితులయ్యారు. అంతేకాక ఆమె చిరునవ్వుల వలన, సిగ్గుతో కూడిన చూపుల వల్ల అక్కడి రాజకుమారులకు మనసులు చెలించిపోయాయి. చేష్టలుడిగి తెలివి మాలిన వారై ఆయుధాలు జారవిడిచి ఏనుగులు, గుర్రాలు, రథాలను ఎక్కలేక ఆమెను చూస్తూ భూమిపై అలాగే పడిపోయారు. రుక్మిణీదేవి నెమ్మదిగా గుడి నుండి బయలుదేరి తిరిగి వస్తూ ఉండగా ఆమె చంద్రబింబము వంటి ముఖము, సింహము వంటి నడుము, కొత్త తామరల వంటి కన్నులు, అందమైన వక్షస్థలము, నీలమేఘము వంటి శరీరము, ఏనుగు తొండమును పోలిన బాహువులు, పచ్చని పట్టు వస్త్రములు, చక్రాయుధమును కలిగినవాడు, విజయమునందు ఆసక్తి ఉన్నవాడు, జగన్మోహనుడు అయిన శ్రీకృష్ణుని ఆ రుక్మిణీదేవి చూసినది. ఇలా శ్రీకృష్ణుని రూప, లావణ్య, గాంభీర్య, తేజస్సు, ఐశ్వర్యములను అనేక విశేషాలను చూసిన రుక్మిణీదేవి వెంటనే శ్రీకృష్ణుని రథం ఎక్కేందుకు కుతూహలపడినది. ఇక శ్రీకృష్ణుడు శత్రురాజుల సమూహం చూస్తుండగానే విలాసవంతమైన నడకతో వచ్చి సకల రాజలోకాన్ని లెక్క చేయక తిరస్కరించి రాజకుమారి అయిన ఆ రుక్మిణీదేవిని తన రథం ఎక్కించుకున్నాడు. భూమ్యాకాశాలు దద్దరిల్లేటట్టు తన యొక్క పాంచజన్యాన్ని పూరించాడు. తన అన్నగారైన బలరాముడు వెంటరాగా శ్రీకృష్ణుడు తన యాదవ సైన్యముతో ద్వారకా మార్గం వైపు వెడలాడు. ఆ సమయంలో జరాసంధునకు లోబడి ఉన్న పాలకులందరూ ఆ శ్రీకృష్ణుని పరాక్రమాన్ని సహించలేకపోయారు. కృష్ణుడి పరాక్రమాన్ని, యాదవ సైన్యాన్ని చూసి జరాసంధుడు మొదలైనటువంటి రాజులు ఈ విధంగా అనుకుంటున్నారు:
అదిగో ఘనసింహముల కీర్తి ప్రతిష్టలను ముక్కోటి మృగాలు అపహరించిన విధముగా ఆ గొల్లవారు మన యశస్సును దోచుకొని మన కన్యను తీసుకొని ఖండకావరముతో వెళ్తున్నారు. ఇప్పటికి పనికిరాని మన ప్రతాపము మరి ఎప్పటికీ? మన శస్త్రాస్త్రాలు అన్నీ మంటలో వేసేందుక? మన ఇంటి కన్యను వారి బారి నుండి మనము తప్పించకపోతే సందుగొందులయందు సైతము మన ప్రజలే మనల్ని చూసి అపహాస్యం చేయరా? ఇలా ఒకరికొకరు చెప్పుకొని రోషముతో ప్రతినవూని జరాసంధుడు మొదలైన రాజులు చతురంగ బల సమేతులై ఆ యాదవ వీరులను అంటే బలరాముణ్ణి శ్రీకృష్ణుణ్ణి వెంబడించి నిలవరించటానికి వారి వెంట వెళ్లారు. జరాసంధుడు మొదలైన రాజులు వారి వారి సైన్యాలతో యాదవ సైన్యము పైన అనేకమైనటువంటి బాణాలను వేశారు. అదే సమయంలో యాదవ సేనాధిపతులు కూడా వారి బాణాలను ఎక్కుపెట్టి వీరిపై బాణాలను వేశారు. ఆ సమయమునందు శత్రువీరులు శ్రీకృష్ణుని సేనను బాణాలతో కప్పివేయటము చూసినటువంటి రుక్మిణీదేవి సిగ్గుతో శ్రీకృష్ణుని ముఖం వైపు చూసినది. అలా ఆమె చూడగానే శ్రీకృష్ణుడు ఇలా అంటున్నారు, ఓ కమలనైనా చూస్తూ ఉండు, మన యాదవ వీరులు శత్రు సైన్యాన్ని చెండాడుతారు, విరోధులు మరణిస్తారు అని పలుకుతూ రుక్మిణీదేవిని ఊరడించాడు. అప్పుడు బలరామాది యాదవ వీరులు విజృంభించి జరాసంధుడు మొదలైన రాజులపై శరవర్షాన్ని కురిపించారు. అంటే అనేకమైనటువంటి బాణాలను జరాసంధుడు వారి యొక్క రాజులపైన ఈ యాదవ వీరులు బలరాముడు మిగిలినటువంటి యాదవ వీరులు అంతా కూడా వారిపైన బాణప్రయోగం చేశారు. ఈ శరవర్షానికి శత్రు సైనికుల శిరములు విరిగి పడిపోయాయి. గజ అశ్వ రథారోహకుల శిరములు తెగి నేలరాలాయి. పుర్రెలు బద్దలయ్యాయి. గదలు, బల్లాలు, గండ్రగొడ్డళ్ళు, ఈటెలు, ఖడ్గాలు, శూలాలు, చక్రాలు, ధనుస్సులు విరిగి ముక్కలైపోయాయి. జెండాలు, గొడుగులు, వింజామరలు కూలిపోయాయి. రాజుల సమూహం చెల్లాచెదురైపోయింది. ఆ ప్రదేశమంతా నెత్తురుటేరులు ప్రవహించాయి. నక్కలు, కాకులు, గద్దలు, రాబందులు వీటి అరుపులు చెలరేగిపోయాయి. ఆ సమయంలో భయంతో వెనుదిరిగి పరిగెడుతున్న జరాసంధుడు మొదలైన రాజులంతా ఒకచోట చేరారు. వడలిపోయిన ముఖంతో తన ఎదుట దుఃఖిస్తున్న శిశుపాలుని చూసి, శత్రుహస్తముల యందు పడక ప్రాణాలతో బ్రతికి ఉంటివి కదా అని శిశుపాలుని ఊరడించారు వారంతా. వారందరూ మరలా అతనితో ఈ విధంగా అన్నారు, నాయనా, శరీరంలో ప్రాణాలంటూ ఉంటే ఏ విధంగానైనా బ్రతకొచ్చు. బ్రతికి ఉంటే భార్య లభించకపోదు. భార్య మాట దేవుడికెరుగు. ముందు నీవు బ్రతికి ఉండటమే మాకు 10,000. ఊరికే దుఃఖించవలదు అని వారంతా శిశుపాలుని ఊరడించాడు. అంతేకాదు, యాదవులకు ప్రస్తుతము కాలం కలిసి వచ్చింది. ముల్లోకాలలోనూ ప్రసిద్ధి చెంది పరాక్రమవంతులైన మనల్ని గోవిందుని బాహుదర్పమున వారు ఈనాడు విజేతలయ్యారు. కాలం మనకు అనుకూలించినప్పుడు పగవారిని మనము యుద్ధములో చెండాడగలము. దీనికై ఇంతగా నీవు చింతించవలసిన అవసరం లేదు. ఈ రీతిగా జరాసంధుడు అతని సామంతరాజులందరూ శిశుపాలునికి మనోవేదనను పోగొట్టేందుకు తమ తమ ప్రయత్నాలను చేసి వారు తమ దేశాలకు వెళ్ళారు. ఇక శిశుపాలుడు కూడా తన సైన్యముతో సహా తన నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. అంతటా రుక్మిణి అన్నయ్యైన రుక్మి శ్రీకృష్ణుడు రాక్షస వివాహ విధానమున తన సోదరిని ఎత్తుకుపోవటాన్ని ఓర్చుకోలేక ఒక అక్షౌహిణి సేనతో యుద్ధమునకు సమాయత్తుడై బయలుదేరి కృష్ణుని వెనకనే వెళుతూ తన రథసారథితో ఇలా అంటున్నాడు, నేను భీష్మక మహారాజు కుమారుడిని. అధిక బలవంతుడినైన నన్ను
పిల్లవాని రీతిన చులకన చేసి నా చెల్లినైన రుక్మిణిని తీసుకుని ఈ యాదవుడు అసహాయ శూరుని వలె వెళుతున్నాడు. మన రథాన్ని అటువైపు నడుపుము. వాడి అయినటువంటి నా బాణ ప్రయోగంచే ఆ శ్రీకృష్ణుని పొగరు అణచి నా పరాక్రమాన్ని ప్రదర్శిస్తాను. ఆ విధంగా రుక్మి కృష్ణుని శక్తి సామర్థ్యములు ఎరుగక రథమును కృష్ణుని వైపుకు నడిపించి ఇలా అంటున్నాడు: ఓ యాదవ నవనీత చోర, క్షణమాగు అని నిర్లక్ష్య భావంతో పలికి ధనుష్టాంకారము చేసి 3 వాడి అయిన బాణాలతో ఆ శ్రీకృష్ణుని సంకటపరిచి ఇలా అన్నాడు: ఓ కృష్ణ, మా చెల్లెలిని తీసుకువెళ్ళడానికి నీవు మాతో సమానుడివా? నీవెంతటి వాడివి? నీ వంశం ఎట్టిది? ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగావు నీవు? నీ ప్రవర్తన ఎట్టిదో ఎవరికి తెలియదు. నీకు అభిమానము లేదు, మాన మర్యాదలు తెలియవు, వంచనము వహింపక ఎదుట పడవు, స్వస్వరూపంతో వైరీవర్గం మీదకు వెళ్ళవు. నీవు క్షత్రియుడవు, వావి వరుసలు లేవు, నీకు మంచి గుణాలు లేవు. మా చెల్లెలిని వదిలిపెట్టు, లేనిచో వాడి అయిన నా బాణాలతో నీ గర్వం సర్వాన్ని నేను హరిస్తాను అని రుక్మిణి అన్నగారైనటువంటి రుక్మి శ్రీకృష్ణుడి పరమాత్మతో ఈ విధంగా అన్నాడు. అలా రుక్మి పలుకుతుండగానే శ్రీకృష్ణుడు నవ్వుతూ ఒక బాణముతో అతని చాపాన్ని తుంచేసి 6 తోపులతో వారి యొక్క దేహాన్ని తూట్లు చేశాడు. మరో 8 బాణాలతో రుక్మి రథాశ్వాలను కూల్చివేసి వాని సారథిని చంపివేశాడు. మరో 3 బాణాలతో వాడి ధనస్సును ఖండించేశాడు. రుక్మి వేరొక ధనుస్సును అందుకోబోగా దానిని కూడా విరగ్గొట్టాడు. ఆ తరువాత రుక్మి కత్తిని ధరించి కృష్ణుని సమీపించాడు. శ్రీకృష్ణుడు అతని కత్తిని కవచాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. ఓ కృష్ణ, మా అన్న అయిన ఈ రుక్మి దోషరహితుడని నేను మనవి చేయటం లేదు. అతడు నిజంగా దుష్టుడే. కానీ ప్రభు, జగన్నాయకుడైన ఆ శ్రీకృష్ణుడు తమకు అల్లుడైనాడని, తాము అదృష్టవంతులమని సంతసించు మా తల్లిదండ్రులు పుత్ర దుఃఖముతో పగిలిపోతారు. ఈ విధంగా ప్రార్థిస్తూ కన్యకామణి అయిన రుక్మిణి బాధాకరమైనటువంటి కంఠముతో, అధిక భయము వల్ల వణుకుతున్న శరీరముతో, వడలిపోయిన ముఖముతో, కన్నుల నిండా కన్నీటితో ఆ శ్రీకృష్ణునకు నమస్కరించి ఇలా విన్నవించుకుంది. దీనితో ఆ శ్రీకృష్ణుడు రుక్మిణీదేవి అన్నగారైనటువంటి రుక్మిణి తన ఖడ్గముతో ఖండించకుండా వెనుకకు మరలి, బావా రుక్మి రమ్మని చిరునవ్వు నవ్వుతూ దగ్గరకు తీసుకొని వానిని పట్టి బంధించి గడ్డము, మీసము, తల కత్తితో పాయలు పాయలుగా గొరిగి కురూపిని చేశాడు. అదే సమయములో యాదవ వీరులు శత్రు సైన్యాన్ని తరిమేసి శ్రీకృష్ణుని వద్దకు వచ్చారు. అప్పుడు బలరాముడు జీవన్మృతుడై బంధించబడి ఉన్నటువంటి రుక్మిణి చూసి వాని కట్లను విప్పి శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు: కృష్ణ, ఇతనిని దూరంగా వెళ్ళమని చెప్పక ఇలా తల మూతి కొరుకుట న్యాయమా? చుట్టమైన వాడి తల మూతి గొరుకుట అనునది తల నరుకుట కన్నా మిక్కిలి నీచం కాదా? అందరి ఎడల సమభావంతో మెలిగడి నీకు ఈ భేదబుద్ధి ఎలా కలిగినదో అని బలరాముడు శ్రీకృష్ణుని అదిలించి రుక్మిణీదేవిని చూస్తూ మళ్ళీ ఈ విధంగా చెప్పాడు: అమ్మా రుక్మిణి, మీ అన్నగారు అవమానం పొందారని దుఃఖముతో నీవు మా శ్రీకృష్ణుని నిందించవలదు. గత జన్మలయందు చేసిన కర్మము వలన జీవుడు సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటాడు. శిక్షణకు రక్షణకు కర్త ఒకడంటూ లేడు. నీ తోబుట్టువు కర్మశేషముతో ఈనాడిక్కడ ఈ విధమైనటువంటి పరాభవాన్ని పొందాడు. చంపదగిన నేరాన్ని చేసినప్పటికీ బంధువులను వధింపరాదు. క్షమించి విడుచుటయే న్యాయము. చంపితే పాపం చుట్టుకుంటుంది. అసలే అవమాన భారంతో చస్తున్న వాడిని మరలా చంపడమెందుకు?
రాజ్యకాంక్షతో తోబుట్టువును తోడబుట్టిన వాడే క్రూర హృదయుడై చంపుతూ ఉంటాడు. ఓ రుక్మిణి విను. దేహాభిమానులైన మానవులకు ఇతడు శత్రువు, ఇతడు బంధువు, ఇతడు తటస్థుడు అనేటువంటి బుద్ధి జనిస్తుంది. రుక్మిణి, అజ్ఞానము వలన కలిగేడు దుఃఖాన్ని విజ్ఞానమనే చూపుతో విడిచిపెట్టు. నీవు బుద్ధిమంతురాలివి, అజ్ఞానుల మాదిరి శోకించటం నీకు తగదు అని ఈ విధంగా బలరాముడు రుక్మిణీదేవికి ప్రబోధ చేశాడు. ఈ విధంగా బలరాముడు చెప్పటంతో రుక్మిణీదేవి తన విచారాన్ని విడిచిపెట్టింది. ఇది ఇలా ఉండగా ప్రాణాలతో వదిలిపెట్టబడిన రుక్మి తన వికార రూపానికి బాధపడుతూ కృష్ణుని జయించిన గాని ఉండిన నగర ప్రవేశం వనర్చనని ప్రతిజ్ఞ చేసి ఆ పట్టణ సమీపమందే ఉండిపోయాడు. ఈ విధంగా ఆ శ్రీకృష్ణుడు తన రాజసముతో రాజలోకాన్ని జయించి తన పట్టణానికి బంధువులందరూ స్తుతింపగా రుక్మిణిని తీసుకొని వచ్చాడు. శ్రీకృష్ణుడు రుక్మిణీదేవిని వివాహమాడుట. ఇక యాదవేంద్రుని పురములో అంటే శ్రీకృష్ణుడి ద్వారకలో వివాహపు పనులు ప్రారంభించబడినవి. గాత్ర సంగీతములు, వాద్యగానములు, నాట్యములు జరిగాయి. వివాహ మహోత్సవానికి ఆహ్వానాలందుకున్న రాజులంతా విచ్చేశారు. ద్వారకంతా మంగళకరమైనటువంటి ధ్వనులతో ఉంచారు. అరటి బోదలి కట్టారు. కర్పూర కుంకుమలతో రంగవల్లులను తీర్చిదిద్దారు. అగరు ధూపాలను వేశారు. పూర్ణ కుంభాలను ఉంచి వింత వింత పుష్పాలతో, రత్న తోరణాలతో, రెపరెపలాడే పతాకాలతో ద్వారకా నగరమంతా వెలసిల్లింది. ఈ శుభ సమయములో తన మనస్సును హరించినది, ఆత్మోన్నతి, గాంభీర్యము అనే గుణాలతో ఒప్పునది, సకల సంపదలను కలిగించేది, సుజనులను చుట్టములను ఆదరించేది, కళ్యాణ వేషభూషణధారిణి, రమణీ శిరోమణి అయిన ఆ రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు పెళ్లాడినాడు. ఆయన కీర్తి ప్రతిష్టలు నలుదిక్కులా వ్యాపించాయి. అఖండ తేజో విరాజితులును అయిన రుక్మిణీ కృష్ణులకు ద్వారకాపురవాసులు తమ భార్యలతో కలిసి మంచి మనసులతో కానుకలు కొనివచ్చి సమర్పించారు. శ్రీకృష్ణుని వివాహానికి కేకయ, కురు, శృంజయ, యధు, విదర్భ, కుంతి దేశాల రాజులు ఇతర రాజుల కంటే అధికమైన ఆనందాన్ని అనుభవించారు. శ్రీకృష్ణుడు ఈ విధంగా రుక్మిణీదేవిని తెచ్చి పెళ్లాడటం అనన్య సామాన్యమైన కార్యమని ఆయా దేశాల యందలి రాజులు వారి రాణులు ఆశ్చర్యం పొందారు. ఇంతటితో రుక్మిణీ కళ్యాణము అనేటువంటి ఈ ఘట్టము సమాప్తము. పెళ్లి కావలసినటువంటి యువతులు ఈ రుక్మిణీ కళ్యాణమును శ్రద్ధతో, నిజమైనటువంటి భక్తితో ఆ శ్రీకృష్ణ పరమాత్మను రుక్మిణీదేవిని స్మరించి నిష్టగా ఈ రుక్మిణీ కళ్యాణమును చదివినట్లయితే యోగ్యుడైనటువంటి వ్యక్తి వారి జీవిత భాగస్వామిగా తప్పనిసరిగా వస్తారు. మీకు ఈ రుక్మిణీ కళ్యాణము అనేటువంటి ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ ఆల్.